రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ పేర్కొన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరణలో భాగంగానే రాష్ట్రంలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాల్లో అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోడీ పథకాలు ప్రజల వద్దకు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించి అభివృద్ధిని వెనక్కి నెట్టేశారు. గతంలో విశాఖలో డాక్టర్ సుధాకర్ ను దోషిగా చూపించి చంపిన ఘనత మాజీ సీఎం జగన్దే అన్నారు. ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేశారన్నారు. నెక్స్ట్ గారికి జిల్లా అధ్యక్షులు మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు రంజన్ మేపాటి ప్రకాష్ రెడ్డి గారికి మన కళ్యాణి గారు కలువేస్తారు. నేను 10 గంటలకి అక్కడ ఉండాలైతే అన్నగారు గమనించాలి. అందుకు నేను అది కొంచెం జరుపుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి ఆదేశాల మేరకు గౌరవకున్న జగన్మోహన్ రెడ్డి యొక్క సర్కార్పై గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దాదాపు ఎస్సీల కోసం 1000 కోట్లు ఖర్చు పెడితే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేలకే ఈ నిధులన్నీ పక్కదారి మళ్లించి అనేక ఇబ్బందులకు గురి చేసి అభివృద్ధి అనేది పూర్తిగా వెనక నెట్టేసిన విధానాన్ని మేము ఎప్పటికప్పుడు